వంచి ప్రార్థన చేసుకుందాం. దేవా మా గొప్ప తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ తెల్లవారుజామున ప్రార్థనలో మీ వాక్య ధ్యానములోనికి వెళుతుండగా మీ సేవకుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రములు. ఈ తెల్లవారుజామున ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామమున శుభములు, వందనములు తెలియచేస్తున్నాను. మనము శిలువ ధ్యాన దినాలలో చిట్ట చివరి దినాములోనికి మనము ప్రవేశించాం. రేపటి దినమున మరి యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద మరణం పొందినటువంటి దినాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఈ యొక్క శిలువ ధ్యాన దినాలను ముగించే సమయంలోనికి మనము వెళుతున్నాం. అయితే ఈ దినము చాలా ప్రాముఖ్యమైనటువంటి దినము. పస్కా బలి ఆరాధన సాయంకాలము. మరి పస్కా బలి ఆరాధన అనంతరం యేసు ప్రభు యొక్క అప్పగించబడుట, గెత్సేమన తోటలో ప్రార్థన, సైనికులు ఆయనను బంధించుట, అనంతరం జరిగే పరిణామాలన్నీ కూడా మనము రాత్రికాల ఆరాధనలో నేర్చుకోబోతున్నాం. అయితే ఈ తెల్లవారుజామున ఆరాధనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము గురించి మనము ధ్యానము చేద్దాం. ప్రతిదినము తెల్లవారుజామున ప్రార్థనలు మనకెంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే తెల్లవారుజామున మనము దేవుని ఆలయములో చేరి ప్రార్థన చేయటం ద్వారా మనము, మన కుటుంబాలు దీవించబడుతున్నాం. మన సమస్యలన్నీ పరిష్కరించబడుతున్నాయి. మన పరిస్థితులన్నీ కూడా చక్కబడుతున్నాయి. దేవుడు మనలను ఒక మంచి క్రమశిక్షణ జీవితంలో నడిపించటానికి ఒక మంచి మార్గముగా నేను తలంచుచున్నాను. ఏది ఏమైనప్పటికీ మరి యొక్క పరిశుద్ధ వారములో ఈ ఆరాధనలన్నిటిలో కూడా మీరెంతో భక్తి శ్రద్ధలతో పాల్గొంటూ దేవుని సన్నిధిలో ఆయన యొక్క సన్నిధిని కలిగి ఆయన ఆరాధిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ నేను అభినందిస్తున్నాను, ఆశీర్వదిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము చదువుకున్నటువంటి భాగములో అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనములో దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అనే మాట రాయబడింది. దేవుని ప్రేమించువారు అనే మాట రాయబడింది. నిజముగా దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుణ్ణి ప్రేమించు వారముగా ఉండాలి. దేవుణ్ణి ఇష్టపడే వారముగా ఉండాలి. దేవుని ఇష్టము చొప్పున జీవించే వారముగా ఉండాలి. దేవుడంటే మనకెంతో ఇష్టం ఉండాలి. ఎందుకంటే ఆయనే మనలను పుట్టించాడు, ఆయనే మనలను పోషిస్తున్నాడు, ఆయనే మన కుటుంబాలను కాపాడుతున్నాడు, ఆయనే మనకు సమస్తమును ఇస్తున్నాడు. అంతేకాదు ఆయన మన కొరకు, మన పాపముల కొరకు ఈ లోకములో కలువరి సిలువలో మరణించి మనలను నరకము నుండి తప్పించాడు, పాతాళము నుండి తప్పించాడు, పరలోకానికి మనలను ఆయన వారసులనుగా చేశాడు. అలాంటి దేవదేవుణ్ణి మనము ప్రేమిస్తే, అలాంటి దేవదేవునికి ఇష్టంగా బ్రతికితే మనకు కలిగేటువంటి దీవెనలు ఎంతో విస్తారముగా ఉన్నాయని దేవుని వాక్యంలో రాయబడింది. గమనించండి, దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఎలాంటి దీవెనలు ఇస్తాడు, ఎలాంటి దీవెనల ద్వారా మనం ఆశీర్వదించబడతాం, ఎలాంటి దీవెనల ద్వారా మనము అభివృద్ధి చెందుతాం అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. గమనించండి, మొదటిదిగా దేవుణ్ణి ప్రేమించు వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో మనం ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనములోన యేసుక్రీస్తు ప్రభు ఒక స్త్రీతో, లేక ఒక పరిసయ్యుని ఇంటిలో ఒక స్త్రీని గురించి ప్రభువు మాట్లాడుతూ ఒక శ్రేష్టమైనటువంటి మాటను ఆయన అక్కడ ఉపయోగించినాడు.
ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడెను. గమనించండి, దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుణ్ణి ఎంత విస్తారముగా నీవు ప్రేమిస్తే అంత విస్తారముగా నీ పాపములన్నీ క్షమించబడతాయని రాయబడింది. అది ఎలాంటి పాపమైనా సరే ఆ పాపాన్ని క్షమించే అధికారం, ఆ పాపాన్ని కడిగి వేసే అధికారం, ఆ పాపాన్ని తీసివేసే అధికారము యేసు క్రీస్తు ప్రభువుకు ఉంది. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నప్పుడు ఆ భాగములో పాపములు క్షమించుటకు మనిషి కుమారునికి భూమి మీద అధికారము కలదు అని రాయబడింది. కనుక దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించే వారికి కలిగే దీవెనలు ఏంటి అనంటే, దేవుణ్ణి ప్రేమించే వారిని మొట్టమొదట ఆయన వారి పాపములను క్షమించే దేవుడుగా ఉన్నాడని మీరు గుర్తుంచుకోవాలి. రెండవ విషయం, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 38వ వచనంలో ఈ విధంగా రాయబడింది. గమనించాలి. అపోస్తల కార్యము 13వ అధ్యాయం 38వ వచనం. సహోదరులారా, ఈయన ద్వారానే పాప క్షమాపణ. గమనించండి, యేసు క్రీస్తు ద్వారానే పాప క్షమాపణ ఉన్నది. అక్కడ పాపాలు క్షమిస్తూ ఉన్నాడు, ఇక్కడ పాపములకు క్షమాపణ ఉన్నట్లుగా మనం ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ భాగంలో. ఇక మూడవ విషయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయబడింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. గమనించాలి, గొర్రెల యొక్కయు మేకల యొక్కయు జంతువుల యొక్కయు రక్తము పాపములు తీసివేయుట అసాధ్యము. మానవుడు గొర్రెలు, మేకలు, గొడ్లు రక్తము చేత తన పాపాలు కడుక్కోలేడండి. యేసు రక్తము చేత మాత్రమే పాపములు కడుగబడతాయి. అది మనకు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7-9 వచనాల్లో రాయబడుతున్న మాటల ప్రకారం యేసు రక్తము ప్రతి పాపము నుండి మన యొక్క పాపములను కడిగి పవిత్రులుగా చేయును. కనుక యేసు రక్తము మాత్రమే ప్రతి పాపమును కడిగి వేయగలదని మనం గుర్తించుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించు వారికి కలిగే దీవెనలు ఏమిటి అనంటే, మొట్టమొదటిది పాపములు క్షమించబడతాయి. ఇంకా పాపాలు క్షమించబడితే ఇంతకంటే ఆశీర్వాదం ఏముంది? ఇంతకంటే దీవెన ఏముంది? ఇంతకంటే అదృష్టం ఏముంది? మీరు ఆలోచన చేయాలి. యేసు క్రీస్తును మనం ప్రేమించుట వలన, యేసు క్రీస్తును ఆరాధించుట వలన, యేసు క్రీస్తును నమ్ముకొనుట వలన మన పాపములన్నీ కూడా క్షమించబడతాయని దేవుని వాక్యములో జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని పౌలు భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక రెండవ విషయము, దేవుని ప్రేమించు వారికి కలిగే ఆశీర్వాదం ఏంటో చూద్దాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ ఉంది. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడుతూ ఉంది. ముదమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరే వరకు ఎత్తుకొని వాడను నేనే. గమనించండి దేవుని బిడ్డలారా, మనము చదువుకున్నటువంటి ఈ భాగంలో యెషయా గ్రంథము 4వ అధ్యాయము 46వ అధ్యాయం 4వ వచనంలో రాయబడినటువంటి మాట ప్రకారము దేవుడు మానవునికి ఈ విధంగా జ్ఞాపకం చేస్తున్నాడు. ముదమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే అనే మాట ఇక్కడ వ్రాస్తూ ఉన్నాడు ఆయన. ముదమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే.
దేవుణ్ణి ప్రేమించే వారికి కలిగే రెండవ ఆశీర్వాదము రక్షణ జీవితము. రక్షణ. ఈ రోజున వృద్ధులైన వారికి రక్షణ లేదు, కన్న పిల్లల నుంచి రక్షణ లేదు. కన్న బిడ్డలు వృద్ధులైన వారిని ఎక్కడో అనాథల ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు. ఒకవేళ గృహాల్లో ఉంటే వారికి సరి అయిన పోషణ ఇవ్వలేకపోతున్నారు, ప్రేమించలేకపోతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఓ కుమారుడా, ఓ కుమార్తె, ముదమి వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే, నిన్ను చంకబెట్టుకునింది నేనే, ఎత్తుకునేది నేనే, రక్షించేది నేనే అని అంటున్నాడు ఆయన. అయితే అది ఎప్పుడు జరుగుతుందంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడినప్పుడు, ఆయనను ప్రేమించు వారికి సమస్తమును సమకూడి మేలు జరుగుచున్నది. మనం ఆయన్ను ప్రేమించినప్పుడు, ఆయన సంకల్పము చొప్పున పిలువబడి ఆయన మాట చొప్పున మనము సాగిపోయినప్పుడు దేవుడు మనకు ఏమిస్తాడండి? రక్షణ అనుగ్రహిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనంలో మరి ఒక మాట కూడా చెప్పబడుతూ ఉంది. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. యేసు వైపు చూచి రక్షణ పొందాలని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన సిలువను చూసినప్పుడు రక్షణ, ఆయన మరణమును చూసినప్పుడు రక్షణ, ఆయన గాయములు చూసినప్పుడు రక్షణ. దేవుని బిడ్డలారా, ఆయన గాయాలలో రక్షణ ఉంది, ఆయన సిలువలో రక్షణ ఉంది, ఆయన మరణములో రక్షణ ఉంది. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, బూదిగంత నివాసులారా, నా వైపు చూసి మీరేం చేయాలంట? రక్షణ పొందుడి, రక్షణ పొందుడి. మారు మనస్సు పొందండి, రక్షణ పొందండి. మీరు లోకము, లోక సంబంధమైనటువంటి వాటిని మీరు వదిలివేయండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు కూడా లేడు అని ప్రభువైన యేసుక్రీస్తు వాక్యము ద్వారా మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ, నశించిన దానిని వెదికి రక్షించటానికి మనిషి కుమారుడు వచ్చెను అనే మాట వ్రాయబడింది. గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు నశించినటువంటి మనలను, పాడైపోయినటువంటి మనలను, పతనమైపోయినటువంటి మనలను ఆయన వెదికి 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 ఆయన రక్షిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. గమనించాలి. ఆయనను ప్రేమించు వారికి సమస్తమును సమకూడి మేలు కలుగుటకై జరుగుచున్నవి. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించటం వలన మొట్టమొదటిదిగా మన పాపములు క్షమించబడుతున్నాయి, మన పాపములు కొట్టివేయబడుతున్నాయి, మన పాపములు కడిగివేయబడుతున్నాయి. రెండవది, దేవుణ్ణి ప్రేమించు వారికి కలిగే దీవెనల్లో రక్షణ జీవితము, రక్షణ భాగ్యము, రక్షణ సంకల్పము, రక్షణ ద్వారా పరిపూర్ణమైనటువంటి ఆదరణ అనుగ్రహిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఇక మూడవ విషయము గమనించాలి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాటలు అక్కడ ఉంటాయి. గమనించాలి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాటలు అక్కడ వ్రాయబడుతున్నాయి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో గాయము చేయువాడు ఆయనే, గాయము మాన్పువాడు ఆయనే అనే మాటలు రాయబడింది. ఇక ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 29వ వచనంలో స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాటలు రాయబడినాయి. దేవుని బిడ్డలారా, వీటన్నిటిని బట్టి ఆయనను మనము ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆయన మనలను స్వస్థపరుస్తాడండి, స్వస్థపరుస్తాడు. ఆయన మనలను స్వస్థపరుస్తాడు. మన గాయాలు చేసేది ఆయనే, గాయాలు మాన్పేది కూడా ఆయనే. గుండె చెదరిన వారిని బాగు చేయువాడు ఆయనే అనే మాటలు రాయబడినాయి. అందుకే యేసుక్రీస్తు స్వస్థపరిచే దేవుడు అని మనము నమ్మాలి. ఆయన ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను బాగు చేస్తాడు. శారీరక బాధల నుండి, మానసిక బాధల నుండి, ఆత్మీయ బాధల నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు, భయాల నుండి విడిపిస్తాడు, అన్ని రకములైనటువంటి పరిస్థితుల నుండి నిన్ను బాగు చేస్తాడు. నీవు ఎలాంటి
పరిస్థితిలో ఉన్నా కూడా ఆ పరిస్థితుల నుండి నిన్ను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడనే మాటలు దేవుని వాక్యంలో వ్రాయబడుతుంది. అందుకే అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 34వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది, గమనించాలి. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 34వ వచనంలో శ్రేష్టమైనటువంటి సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, పేతురు ఇక్కడ యేసు క్రీస్తు నామములో ఒక వ్యక్తిని ఆయన స్వస్థపరుస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. అంటే యేసు శిష్యులు సహితము అనేకులను స్వస్థపరిచారు. నేటి కాలములో కూడా అనేకులు యేసు నామములో అనేక మందిని స్వస్థపరుస్తూనే ఉన్నారు దేవుని బిడ్డలారా. కారణం ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము కలిగినటువంటి వారు తప్పకుండా రోగులను స్వస్థపరుస్తారనే మాట ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. గమనించాలి, ఆయనను ప్రేమించే వారికి కలిగే మొట్టమొదటి దీవెన మన పాపములు క్షమించబడతాయి. రెండవ దీవెన రక్షణ జీవితం మనకు దొరుకుతుంది. మూడవ దీవెన వచ్చేసి స్వస్థత మనకు దొరుకుతున్నట్లుగా మనము చూస్తున్నాం. ఇక నాలుగవ విషయం, ఆయన్ని ప్రేమించే వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏంటో చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనంలోన నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేయుదును అంటాడు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానంటాడు ఆయన. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం అందరము కూడా ఏ స్థితిలో ఉన్నాం? పేదవాళ్ళముగా ఉన్నాం, దరిద్రులుగా ఉన్నాం, మధ్యతరగతి వాళ్ళముగా ఉన్నాం. కానీ దేవుణ్ణి ప్రేమించుట వలన ఆయన మనల్ని ఏం చేస్తాడంట? ఆస్తికర్తలుగా చేస్తానంటున్నాడు ఆయన. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12-14 వచనాల్లో ఆయన ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు ఎంత వివరంగా ఉన్నాయో అక్కడ చెప్పబడుతున్నాయి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మనము మొదటి నుంచి 14 వచనాలు చదివినప్పుడు అన్ని దీవెనలే అక్కడ మనము చూస్తాం. కొన్ని మాటలు మనం చదువుకుందాం. మొదటి నుంచి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి గైకొనేడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఏం దీవెనలు అంటే అవి చదవండి. పట్టణంలో దీవించబడదు, పొలములో దీవించబడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందులు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందులు దీవించబడును. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎన్ని దీవెనలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ భాగాన్ని చదువుకోండి ఒకసారి. మనం ఆయన వింటే, ఆయనను ప్రేమిస్తే, ఆయనకు లోబడితే, ఆయన ఇష్టము చొప్పున మనము జీవిస్తే మనకెన్ని దీవెనలో బైబిల్ చెప్తుంది. దేవుని వాక్యంలో చెప్పబడిన మాటలన్నీ సత్యమే, అబద్ధము కాదు. మీరు ప్రాక్టికల్ లైఫ్లోనికి వెళ్ళాలా? దేవుడి మాటలు చెప్పినాడు, ఆయన మాట నేను వినాలా, ఆయనకు లోబడాలా, ఆయన ఇష్టం చొప్పున జీవించాలా, ఆయన దీవెనలు పొందుకోవాలనే ఆశ నీకు ఉండాలి. అప్పుడే నీవు ఈ దీవెనలన్నీ నీవు అనుభవిస్తావు, తప్పకుండా అనుభవిస్తావు. ఏ ఒక్కటి తప్పిపోదండి దేవుని బిడ్డలారా. దేవుడు మాట తప్పువాడు మాత్రము కానే కాదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడే గాని మాట తప్పేవాడు కాదు. దేవుని యొక్క వాగ్దానాలు పట్టుకొని మీరు ప్రార్థన చేయండి. దేవుని వాక్యమును అనుసరించి మీరు ప్రార్థన చేయండి. దేవుని ఇష్టము చొప్పున మీరు జీవించండి. మీ మీదికి విస్తారమైనటువంటి దీవెనలు వస్తాయని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే 113వ కీర్తన 8వ వచనంలో భక్తుడైనటువంటి దావీదు మరి ఒక విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించండి, 113వ కీర్తన 8వ వచనం మనం చదువుకుందాం. 113వ కీర్తన 8వ వచనం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తును,
పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయనే. గమనించండి దేవుని బిడ్డలారా, చాలు. ఆయన నేల నుండి ఏం చేస్తాడంట? దరిద్రులను లేవనెత్తుతాడు. పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు ఆయనే. ఈ వాక్యాన్ని మనం నమ్మాలా? అందుకే నిర్గమాకాండము 20వ అధ్యాయం 4వ 5వ 6వ వచనంలో ఈ విధంగా అంటాడు ఆయన. నిర్గమాకాండం 20వ అధ్యాయం 6వ వచనంలో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉందును అని అంటున్నాడు ఆయన. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని ఎంతగా? 1000 తరముల వరకు నేను కరుణిస్తాను. ఎంత మంచి దేవుడు అండి! ఎంత గొప్ప దేవుడు! మీరు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, ఇంత భరోసా ఇచ్చే దేవుడు మనకెక్కడ కనిపించుడు. ఇంత మనకు చేయూతనిచ్చే దేవుడు ఎక్కడ కనిపించుడు. ఇంత ఇష్టముతో ఈ మాటలు బయలుపరిచే వాళ్ళు మనకెవరు ఉండరు. దేవుడు తన పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకిచ్చినటువంటి ఈ యొక్క లేఖన భాగాలను బట్టి మనం ఆయనను హత్తుకోవాలి, ఆయనను అనుసరించాలి, ఆయన ఇష్టము చొప్పున మనము జీవించాలా. ఇక చివరిగా ఆయనను ప్రేమించే వారికి కలిగే ఆశీర్వాదము చూద్దాం. గమనించండి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలోన, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అనే మాట రాయబడింది. మనలను ఆయన వెలుగు సంబంధులుగా చేస్తానంటున్నాడు. ఆయన వెలుగు సంబంధులుగా చేస్తానంటున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, అందుకే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8-10 వచనాల్లోన, మీరు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అనే మాట రాయబడింది. వెలుగు సంబంధులలాగా మీరు నడుచుకోండి. మీరు గమనించాలి, ఆయనను ప్రేమించే వారికి, ఆయన నమ్ముకున్న వారికి, ఆయన నత్తుకున్న వారికి, ఆయన ఇష్టము చొప్పున జీవించే వారిని ఆయన వెలుగు సంబంధులలాగా చేస్తానంటున్నాడు. అంటే మనం ఇక మీదట చీకటి సంబంధులము కాదు, చీకటి జీవితం మనలో ఉండదని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే పేతురు పత్రిక 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అనే మాట రాయబడింది. కనుక మనలను చీకటిలో నుండి, అంటే లోకములో నుండి దేవుడు మనల్ని పిలిచాడు, పాపములో నుండి దేవుడు మనల్ని పిలిచాడు, మనలను వెలుగు సంబంధులుగా చేశాడు. ఎందుకంటే యోహాను సువార్త 8:12లో అంటాడు ఆయన, నేను లోకమునకు వెలుగై ఉన్నాను గనక. దేవుని బిడ్డలారా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడుక జీవపు వెలుగు కలిగి ఉండునెను. కనుక ఆయన మనలను వెలుగు సంబంధులుగా చేశాడు. ఈ ఉదయకాలం ఈ కొన్ని మాటలు మన హృదయాల్లో దాచుకుందాం, మన మనసుల్లో భద్రం చేసుకుందాం. గుడ్ ఫ్రైడేలోనికి అడుగు పెట్టబోతున్నటువంటి మనము ఆయనను ప్రేమిద్దాం, ఆయనకిష్టకరంగా జీవిద్దాం, ఆయన ఆజ్ఞ చొప్పున మనం నడుద్దాం, ఆయన దీవెనలను మనము పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయాలని కోరుతూ ఈ కొన్ని మాటలు నేను ముగించుచున్నాను. దేవుడి కొన్ని మాటలు మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడమైన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల ఆరాధనలో మీ సేవకుని మరుగుపరిచి మీరు మాట్లాడిన కొన్ని మాటల కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ కొన్ని మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని నిన్ను ప్రేమించు వారముగా, నీకు ఇష్టకరమైన వారముగా, నీ యొక్క ఆజ్ఞలు చొప్పున నడుచుకుని వారముగా ఉండి మీరిచ్చు దీవెనలు, మీరిచ్చు మేలులు, మీరిచ్చు ఆశీర్వాదాలు పొందుకొని బ్రతికే భాగ్యం మాకు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. మిమ్మలను ప్రేమిస్తే మా పాపములను క్షమిస్తారు, మిమ్మలను ప్రేమిస్తే మమ్మలను ఆస్తికర్తలుగా మీరు చేస్తారు, మిమ్మలను ప్రేమిస్తే మీ రక్షణ సంకల్పములో మమ్మలను ముద్రించారు, మిమ్మలను ప్రేమిస్తే మా తండ్రి మమ్మలను స్వస్థపరుస్తారు, మిమ్మలను ప్రేమిస్తే దేవా వెలుగు సంబంధులుగా మమ్మలను చేస్తున్నారు. అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభువా, వారి వారి అక్కర్లు తీర్చండి, అవసరాలు తీర్చండి, శారీరక మానసిక ఆర్థిక అవసరాలన్నీ తీర్చి బిడ్డలను కాపాడండి. సాయంకాలం జరిగే
పస్కా ఆరాధన కొరకు మమ్మలను సిద్ధపరచుమని కూడా ప్రార్థిస్తున్నాం. మరి రేపటి దినము జరిగే గుడ్ ఫ్రైడే ఆరాధన కొరకు సంఘమును, కుటుంబాలను మీరు ప్రత్యేకపరచండి, సిద్ధపరచండి, మీ సన్నిధికి నడిపించుమని కూడా ప్రార్థిస్తున్నాం. ఆదివారం జరిగే పునరుత్థాన పండుగ కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం. అందరి అవసరాలు తీర్చండి, అక్కర్లు తీర్చండి. మరి మీ యొక్క పునరుత్థాన దినమును ఒక పండుగ దినముగా బిడ్డలు జరుపుకోవటానికి సిద్ధపడుతున్నారు ప్రభువా. సంతోషముతో, సంబరముతో తండ్రి మీ పునరుత్థానమును జరుపుకుంటూ మీ పునరుత్థాన బలమును పొందుకునే భాగ్యము దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతట్లో తోడైండండి. మరలా సాయంకాలం మీ సన్నిధిలో కలుసుకునే భాగ్యము దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనతోను, మన కుటుంబములతోను, మన సంఘములన్నిటి మీద ఆయన కృప సదాకాలము తోడయ్యండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. సాయంకాలం మనకు